అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఒకే రకమైన అల్పాహారం బోర్ కొట్టిందా? ఉదయం లేవగానే శరీరానికి శక్తినిచ్చేదే అల్పాహారం. రాత్రిపూట సుదీర్ఘమైన నిద్ర తర్వాత శరీరంలోని శక్తి నిల్వలు పూర్తిగా తగ్గిపోతాయి. వాటిని తిరిగి పునరుద్ధరించడానికి మెదడు, శరీర అవయవాలు సరిగ్గా పనిచేయడానికి అల్పాహారం చాలా ముఖ్యం. ఇది రోజుకు కావాల్సిన శక్తిని అందిస్తుంది, మనల్ని రోజంతా చురుకుగా, ఉత్సాహంగా ఉంచుతుంది. అల్పాహారం తినడం వల్ల బరువు నియంత్రణలో ఉండటంతో పాటు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కూడా పెరుగుతాయి. ఇది రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం. ఆరోగ్యకరమైన, సమతుల్య అల్పాహారం తీసుకోవడం వల్ల రోజంతా ఆరోగ్యంగా, ఎనర్జీతో ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఒకే రకమైన ఇడ్లీ, దోసె, పూరి లేదా బ్రెడ్ తినడం బోర్ కొట్టేస్తుంది కదా? అలాంటి సమయంలో మినపప్పు, బ్లాక్ చిక్ పీస్, ఉడికించిన శనగలు తో 5 ఆరోగ్యకరమైన, రుచికరమైన అల్పాహార రెసిపీలు ప్రయత్నించండి. ఇవి ప్రోటీన్, ఫైబర్, ఐరన్, మంచి కార్బోహైడ్రేట్లతో నిండి ఉంటాయి. కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి, కండరాలను బలోపేతం చేస్తాయి, రోజంతా శక్తినిస్తాయి. మినప్పప్పుతో 5 ఆరోగ్యకరమైన అల్పాహార రెసిపీలు. 1. మసాలా మినప్పప్పు ఫ్రై, స్పైసీ చిక్ పీ స్ట్రీట్ స్టైల్. రాత్రి నానబెట్టి ఉడికించిన మినపప్పును ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, పసుపు, కొత్తిమీరతో మసాలా చేసి ఫ్రై చేయండి. ఇది తేలికైన, రుచికరమైన స్నాక్. టోస్ట్లో పెట్టి తినవచ్చు లేదా రొట్టెలో చుట్టి తినవచ్చు. 2. మినప్పప్పు పరాఠా. ఉడికించిన మినప్పప్పును మెత్తగా చేసి అల్లం, ఆమ్చూర్ పొడి, జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి కలపండి. ఈ మిశ్రమాన్ని గోధుమ పిండిలో వేసి పరాఠాలు తయారు చేయండి. ప్రోటీన్ అధికంగా ఉండే ఈ పరాఠాలు పెరుగు, ఊరగాయతో తినవచ్చు. 3. మినప్పప్పు దోసె పాన్ కేక్. రాత్రంతా నానబెట్టిన మినపప్పును అల్లం, పచ్చిమిర్చి, చిటికెడు కొత్తిమీరతో కలిపి మెత్తగా రుబ్బుకోండి. ఈ పిండిని పాన్లో పోసి దోసె లేదా పాన్ కేక్ లాగా పరచండి. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉంటుంది. పుదీనా చట్నీ లేదా టమాటో చట్నీతో తినవచ్చు. 4. మినప్పప్పు చట్నీ టోస్ట్. ఉడికించిన మినపప్పును వెల్లుల్లి, నువ్వులు, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్తో రుబ్బుకోండి. ఈ చట్నీని టోస్ట్ మీద పూసి తినవచ్చు. ఇది త్వరగా తయారయ్యే, ప్రోటీన్ రిచ్ అల్పాహారం. 5. మినప్పప్పు సలాడ్ బ్రేక్ ఫాస్ట్ బౌల్. ఉడికించిన మినపప్పును ఉల్లిపాయలు, టమోటాలు, కీరా, క్యారెట్, కొత్తిమీర, నిమ్మరసం, చిన్నగా తరిగిన ఆకుకూరలతో కలిపి సలాడ్ తయారు చేయండి. దీనికి కొద్దిగా జీలకర్ర పొడి, పొడి మెంతులు వేసి రుచి పెంచవచ్చు. ఇది తేలికైన, ఫైబర్ ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్. ఈ రెసిపీలు రుచికరంగా ఉంటాయి కాబట్టి అల్పాహారం బోర్ కొట్టే సమస్య తగ్గుతుంది. అలాగే ప్రతిరోజూ వేర్వేరు రకాలుగా తినవచ్చు కాబట్టి రుచి మారుతుంది. మీరు ఇంకా ఏదైనా స్పెషల్ రెసిపీ కావాలంటే చెప్పండి, మీకు అనుగుణంగా సూచిస్తాను. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు, డయాబెటిస్, గ్యాస్ట్రిక్ సమస్యలు, అలర్జీలు ఉంటే డైటీషియన్ లేదా డాక్టర్ సలహా తీసుకుని మాత్రమే ఆహారంలో మార్పులు చేయండి.